హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజీ వంటశాల. మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే నా ఛానల్లో కామెంట్ పెట్టండి. ఈరోజు మీకు చూపిస్తున్నది రుచికరమైన పోహ. అది ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. హెల్దీగా కూడా ఉంటాం. ముందుగా మనము వాటికి కావలసిన వస్తువులు ఏం కావాలో చూపిస్తున్నాను. పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, ఉప్పు, పసుపు. వీటి అన్నీ అవసరం మనకు. పోహను ముందుగా మనము ఇట్లాంటి అన్నిటిని రెడీ చేసుకొని అటుకులను తీసుకొని వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత అందులో మనం ముందుగా చూపించిన వస్తువులు పల్లీలు, మినప్పప్పు, అందులో కొంచెం, తర్వాత శనగపప్పు, తర్వాత వీటిని కొంచెం కలుపుకొని తర్వాత అందులో మనము కొంచెం ఎల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత మనము స్టవ్ను చిమ్ములో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మాడకుండా చూసుకోవాలి. తర్వాత మనము ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, వీటిని కూడా కొద్దిసేపు కలిపి తర్వాత మనము ఉల్లిపాయలు, వాటిని కూడా కొంచెం కలిపి తర్వాత అందులో మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాను కూడా వేసి వాటిని కూడా కొంచెం కలిపి తర్వాత మనము రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ మాడకుండా చూసుకోవాలి. తర్వాత అందులో మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న అటుకులను అందులో వేసుకొని వాటిని కూడా మళ్ళీ అన్నిటిని కలిపి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పైన స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకొని అంతే. ఇట్లా చేసుకొని తినేయడం. ఎంతో రుచికరమైన పోహ ఈరోజు తయారు చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.